గూగుల్ పిన్ తొందరగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. రోజు చేసుకునే పనులతో పాటు కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే మన వ్లాగ్ అయితే ఇంకా నార్మల్గానే డైలీ వ్లాగ్ అనమాట. ఇవాళ నేను చేసుకున్న కుకింగ్ అలాగే వర్క్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే న్యూగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తొందరగా వాచ్ టైం కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే న్యూగా ఎవరైనా ఛానల్ పెట్టుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అనమాట. నేను వర్క్ చేస్తూనే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. నచ్చితే మాత్రం వినండి, లేకపోతే వీడియోని స్కిప్ చేయొచ్చు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అన్నమాట. సింప్లీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీగా కాకుండా నార్మల్గా అయితే చేస్తున్నాను అనమాట. చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఎగ్ ఫ్రైడ్ రైస్, కానీ నేను మాత్రం ప్రజెంట్ మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకొని మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో టమాటా సాసు, సోయా సాసు, అలా చిల్లీ పౌడర్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా. సో అవి లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనంటాం. మళ్ళీ ఇలా కూడా నార్మల్గా బాగుంటుంది. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అన్నీ తీసుకొచ్చుకొని అట్లా చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. సో నాకైతే ఇలానే ఇష్టం. మ్యాక్సిమం అయితే ప్రజెంట్ మన ఇంట్లో ఏవి ఉంటాయో అవితో చేసుకోవడం బెటర్ అని నేను అంటా. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు అనేది కూడా చెప్పండి. కానీ ఇట్లా కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్. అండ్ టమాటా సాస్ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ లేదు కాబట్టి ఇంకా నార్మల్గానే చేసేసాను. సో ఇప్పుడైతే ఇంకా మనం గూగుల్ పెన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే వాచ్ టైం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి యూట్యూబ్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత 4000 వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మనకి గూగుల్ పిన్ అయితే వస్తుంది కదా. సో ఫస్ట్ మనము ఫస్ట్ 4000 వాచ్ టైం ఎట్లా కంప్లీట్ చేయాలనేది కూడా షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏ వీడియోస్ ఏ కంటెంట్ అయితే పెడతామో అదే కంటెంట్తో వీడియోస్ ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ కంటిన్యూగా రెగ్యులర్గా పోస్ట్ చేయాలన్నమాట. అట్లా పోస్ట్ చేస్తేనే మనం సక్సెస్ అనేది అవుతాము. షార్ట్ వీడియోస్ సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. చిన్న యూట్యూబర్స్ షార్ట్ వల్ల సక్సెస్ పొందాలంటే అది మస్తు కష్టం అనమాట. ఎందుకంటే ఎవరి లక్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఎందుకంటే లక్ ఉన్న వాళ్ళు ఒక వీడియోతోనే వెళ్ళిపోవచ్చు. అది 3-4 మిలియన్స్ పోయింది అనుకో, కథం ఇంకా అయిపోయినట్టే అనమాట. సో నార్మల్గా అయితే వెళ్ళిపోతుంది. ఒక వీడియో పోయినా కూడా సక్సెస్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. కానీ సక్సెస్ అంటే షార్ట్ వల్ల రాకపోతే లాంగ్ వీడియోస్ ఏదో ఒకటి ఒక 50K 100K అట్లా పోయినా కూడా సక్సెస్ వస్తుంది. కానీ అది యూట్యూబ్ లక్ అనమాట. అంటే అది మనకి లక్కీ ఛాన్స్ ఉంటేనే జరుగుతుంది. మ్యాక్సిమం నార్మల్ డేస్లో అయితే జరగదన్నమాట. నాకు కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే మనకు ఎవరు సపోర్టింగ్ ఉండదు. సో మనమే ఓన్గా వీడియోస్ చేసుకొని ఎడిటింగ్స్ చేసుకొని అన్నీ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసి థంబ్నెయిల్ టైటిల్స్ ఇవన్నీ పెట్టి ఒక్కొక్క వీడియోని పెట్టుకుంటూ వచ్చేసరికి నాకు 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా టైం పట్టింది. 2 ఇయర్స్ తర్వాతే నాకు వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది. నేను ఎట్లా చేసిన అంటే లాంగ్ వీడియోస్ బాగా లెంతీగా తీసి ఖచ్చితంగా వీక్లీ 2-3 అయితే పెట్టేదాన్ని అనమాట. మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కువ లెంత్ పెడుతుండే. అట్లా ఎక్కువ లెంత్ వీడియోస్ పెట్టడము, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ని వీడియోస్ తీయడము, మన రిలేటివ్స్ని వీడియోస్ తీయడము విత్ వాళ్ళ పర్మిషన్ ఉంటేనే తీయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి వీడియోస్లో కనిపించడానికి. అట్లా తీసినాం అనుకో మన రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా చూస్తారు కదా. అట్లా కూడా మనకి వాచ్ టైం ప్లస్ అయ్యేది మనకి యాడ్ అవుతుంది అనమాట. ప్లస్ పాయింట్ వస్తుంది అనమాట. అట్లా లెంత్ వీడియోస్ పెట్టాలన్నమాట. అట్లా పెడితే మనకి తొందరగా వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం చిన్న యూట్యూబర్స్కి ఒకటే నేను సలహా ఇచ్చేది ఏంటంటే, ఆల్సో నేను కూడా చిన్న యూట్యూబర్నే బట్ నార్మల్గా చెప్తున్నాను. ఇప్పుడు క్రియేటింగ్ ఫ్రెండ్స్ అయితే షార్ట్స్ అంటే షార్ట్స్ తక్కువ చేయండి, లాంగ్ ఎక్కువ చేయండి. ఫేమ్ కోసం అయితే షార్ట్స్ ఓకే, కానీ వాచ్ టైం మనము షార్ట్ని అయితే రీచ్ కాలేము. నార్మల్ పీపుల్స్ అయితే కొంచెం అన్నీ తెలిసి దాంట్లో కొంచెం అన్నీ మనకి ఎవరైనా సపోర్టింగ్ ఉంటేనే మనం ఫేమ్ అవుతాం. కానీ నార్మల్గా అయితే తొందరగా అవుతాము. ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేము. కాకపోతే నేను నార్మల్గా చెప్తున్నాను అనమాట. షార్ట్ కన్నా లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే తొందరగా రీచ్ అవ్వచ్చు అన్నమాట.
ఫస్ట్ స్టార్టింగ్లో ఛానల్ స్టార్టింగ్లో 1000 సబ్స్క్రైబర్ వస్తారో లేదో అనుకుంటాం. తర్వాత 4000 వాచ్ టైం అవుతుందో లేదో అని టెన్షన్లో ఉంటాం. ఆ తర్వాత గూగుల్ పిన్ రావడానికి ఇంకో టాస్క్, తర్వాత $100 కంప్లీట్ అయ్యి మనకి మనీ రావడం ఇంకో టాస్క్ అన్నమాట. అన్ని టాస్క్ ఏది కూడా చెయ్యండి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ గోల్ ఏం పెట్టుకోండి, వాచ్ టైం కంప్లీట్ అని గోల్ ఒకటి పెట్టుకోండి. న్యూగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎట్లంటే మీకు టైం ఉన్నప్పుడు 2 డేస్కి షూట్ చేసుకోండి, 2 డేస్కి ఒకసారైనా పెట్టండి, 3 డేస్కి ఒక్కసారన్నా పెట్టండి. కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి 100%. నేనైతే నార్మల్గా లాంగ్ వీడియోస్ చేయలేదు, అండ్ షార్ట్ వీడియోస్కి అయితే నేను చేశాను. కాకపోతే నాకు వాచ్ టైం అనేది లాంగ్ వీడియోస్తోనే అయ్యింది. అది కూడా ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్, ఏవైనా నార్మల్గా డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అట్లా చేస్తూ 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 వచ్చాను. ఇంకా నాకైతే మొత్తానికైతే వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది. నాకు ఒక 2 ఇయర్స్ అయితే పట్టింది అనమాట వాచ్ టైం కంప్లీట్ అవ్వడానికి. సో మ్యాక్సిమం 6 months ఆర్ 7 monthsలో కంప్లీట్ చేయొచ్చు. మనం గట్టిగా అనుకొని రెగ్యులర్గా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 2 months మనం కంటిన్యూగా ఒకటే టైంకి మనం వీడియోస్ పెట్టినాం అనుకో, ఖచ్చితంగా మనకి వాచ్ టైం అయిపోయి మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే మన ఇంటి వరకు వచ్చేస్తుంది అన్నమాట. నాకైతే వచ్చింది. నేను ఆల్రెడీ స్పెషల్ వీడియోస్ కూడా చేసిన అన్నమాట. సో కావాలంటే ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియోస్ అయితే లింక్ ఇస్తా. అంటే కొంచెం అంటే అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు వస్తుంది అని, కానీ మనకు తెలిసిన వాళ్ళు కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇంకా కొంచెం హోప్ వస్తుంది అన్నమాట. అరే వీళ్ళకి వచ్చింది కదా, మాకెందుకు రాదు, వస్తుందిలే మాకు కూడా ఏదో ఒక రోజు అని ఒక హోప్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే పల్లి పట్టి చేసిన ఆఫ్టర్నూన్ టైం పిల్లల కోసం, అండ్ నేను కూడా తిందామని చెప్పేసి చాలా డేస్ అయ్యిందని. యాక్చువల్లీ చెప్పాలంటే పల్లి పట్టిని మార్నింగ్ తినాలన్నమాట. మార్నింగ్ తింటే కొంచెం ఎనర్జీ ఉంటుంది. అలాగే మనకి కాళ్ళ నొచ్చుడు కానీ అలాంటి గుంజుడు కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ పల్లి పట్టి. ఒకసారి మీరు ఇట్లా తినడానికి ట్రై చేయండి. కానీ అట్లాంటి మంచి పనులు ఎక్కడ చేస్తాం మనం, పొద్దున్న తినేంత ఓపిక ఉంటుందా? ఎప్పుడైనా స్నాక్స్ టైంలో తింటాం కానీ పొద్దున్న తినే అంత సీన్ ఉండదు అనమాట హౌస్ వైఫ్కి. పిల్లలకైతే తినొచ్చు, మనకంత సీన్ లేదు, ఎందుకంటే అంత టైం ఉండదు. పిల్లలు, వంటలు, ఇల్లు పని వీటికే సరిపోతుంది టైం అంతా. ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా చేసి ఇచ్చిన తిన్నారు. ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా వర్షంలో ఛాయ్ తాగుతా బెటర్ అని చెప్పి పిల్లలకైతే పాలు బూస్ట్ చేసి ఇచ్చిన. ఆ తర్వాత నేను కూడా ఇవాళ ఛాయ్ అయితే తాగుతున్నాను. మ్యాక్సిమం అయితే నేను ఛాయ్ తాగను. నార్మల్ టైంలో ఎప్పుడైనా ఒకసారి అట్లా తాగుతా, కానీ నార్మల్ టైంలో అయితే తాగను అనమాట. కూల్గా ఉంది అండ్ వర్షం పడుతుంది అని చెప్పేసి నేను కూడా ఛాయ్ తాగేసిన. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను విత్ గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేను ఎట్లా చేసిన అనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మసాలా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా మంచిగా కట్ చేసుకొని వేయించేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియా పౌడరు, చికెన్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒక 10-15 నిమిషాలు అయితే మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా మనం కర్రీలో మంచిగా పక్కన పెట్టుకున్నట్టయితేనే చికెన్ ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది, కౌసు స్మెల్ రాదనమాట. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, నేను మాత్రం ఇలానే చేస్తాను అన్నమాట. నాకు ఈ స్టైల్ అంటేనే బాగా ఇష్టం. అంటే టేస్ట్గా వస్తుంది, అలాగే ముక్క కూడా చాలా మంచిగా ఉడికిపోయి ఉప్పు కారంలో స్పైసీగా చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇట్లనే చేస్తాను. అండ్ ఇప్పుడు గూగుల్ పిన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతసేపు అయితే నేను వాచ్ టైం తొందరగా కంప్లీట్ ఎట్లా అవ్వాలి అనేది షేర్ చేశాను కదా. సో ఇప్పుడు గూగుల్ పిన్ తొందర రావాలంటే ఎట్లా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు వస్తుంది అనేది చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి 4000 వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని అన్నీ వస్తాయి. అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ ఫిల్ చేయాలన్నమాట. అంటే గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ మన అడ్రస్, మన ఇంటి అడ్రస్, పోస్ట్ ఆఫీస్ నంబరు ఇవన్నీ కూడా ఇస్తే మనకి మనం అప్లై చేసిన 1 week to 10 days లోపు వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్రస్ అంతా కూడా బరబ్బర్ ఇచ్చిన, కాకపోతే మరి ఇంటి వరకు వస్తుందా లేదా మరి ఫెయిల్ అయింది. ఒకసారి కరెక్ట్ నేను పాన్ కార్డ్ నంబరు విత్ ఏదో ఆధార్ కార్డ్ ఏదో పెట్టినా అన్నమాట. అడుగుతారు ఆధార్ కార్డు, మనకి ఏదైనా ఒకటి మనం చూసుకోవాలి కరెక్ట్. గవర్నమెంట్ ఏదైనా ఒకటి మనకి ఐడి మనం మంచిగా అక్కడ ఇస్తేనే మనకి పిన్ అయితే వస్తుంది అనమాట, లేకపోతే రాదు. ఆధార్ కార్డ్ అన్న కరెక్ట్ ఉండాలి, లేకపోతే ఓటర్ కార్డ్ అయినా ఉండాలన్నమాట. పాన్ కార్డ్ అయినా కూడా పర్లేదు, కానీ నా పాన్ కార్డ్ ఎందుకు అది రాలేదు, సరిగ్గా కనిపించలేమాట. లైటింగ్కి తీసి ఫొటోస్ పెట్టినా అది రాలేదు. మళ్ళీ ఓటర్ కార్డ్ పెట్టిన అయితే మంచిగా క్లారిటీగా వచ్చి తర్వాత నాకు అక్కడ ఓకే అయిందనమాట. నాకైతే రావడానికి ఒక 1 weekలో పిన్ అయితే ఇంటి వరకు వచ్చింది.
ఇంకా వచ్చేంత వరకు నేను కూడా నమ్మలేదన్నమాట. అమ్మో నాకే నా గూగుల్ పిన్ వచ్చింది. ఇంత కష్టపడి పెద్దగా వీడియోస్ చేసి బాగా షార్ట్స్ చేసిన వాళ్ళకి 3 million కావాలంటే కొంచెం కష్టం కదా. అట్లాంటి వాళ్ళని అమ్మో నిజంగా నాకేనా పిన్ వచ్చింది, నేనేనా అంటే నాకు ఎవరు సపోర్టింగ్ లేదు, నేను ఒక్కదాన్ని వీడియోస్ చేసుకోవాలా పెట్టుకోవాలా, అసలు జనాలు రిసీవ్ చేసుకుంటారా మరి లేదా నా వీడియోస్ని అని చాలా భయపడ్డా. అయినా కూడా నాకు పిన్ వచ్చిందంటే ఫస్ట్ నేనే నమ్మలేదన్నమాట. అంత హ్యాపీనెస్గా అనిపించింది. తర్వాత అనిపించింది ఒక్క వీడియోకి ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబర్స్కి తెలుసు. 1 minute వీడియో చూసే వాళ్ళకి ఏముంది ఆగింతే కదా ఎవడైనా ఎత్తాడు అనుకుంటాడు. కానీ ఆ వీడియోని తీయాలా, దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలా, అన్నీ చేయాలా, అప్పుడు పోస్ట్ చేయాలా. ఆ పోస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం కామెంట్ పెడతాలో తెలియదు. ఆ తర్వాత అది ఎట్లా రిసీవ్ అవుతుందో అని కూడా తెలియదు. మరి పోతుందా లేకపోతే 100 views వచ్చి ఆగిపోతుందా తెలియదు, ఏమవుతుందో తెలియదు. సో ఏది ఏమైనా సరే మనం చేసుకుంటా పోతే ఖచ్చితంగా మన కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది అన్నట్టుగా నాకు కూడా నా కష్టానికి ఒక ఫలితం అయితే వచ్చిందన్నమాట. మొత్తానికి నేనైతే మస్తు హ్యాపీ అయినా అనమాట. అందుకే కొంచెం అంటే న్యూ క్రియేటివ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఒక హోప్తో అయితే ఈ వీడియోలో అయితే వర్క్ చేసుకుంటూ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే నైట్ అయితే డిన్నర్లోకి అయితే చికెన్ అండ్ పానకం చపాతీ చేసిన. తర్వాత కరివేపాకు తీసుకొచ్చింటైతే మంచిగా తెంపి బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అనమాట నేను ఏదైనా తీసుకొచ్చిన వెంటనే చేసుకుంటా, తర్వాత అయితే అది అట్లానే అవుతుంది, బద్ధకం వేస్తుంది అనమాట. అట్లాంటి బద్ధకాలు రాకముందే ఇట్లాంటి మంచి పనులు చేసుకొని పెట్టుకోవడం నాకు ఇష్టం అన్నమాట. సో మొత్తానికైతే ఈ వీడియో అయితే చాలా మందికి హెల్ప్ అవ్వాలా అని కోరుకుంటున్నాను. అండ్ కొంచెం మోటివేషన్గా ఉంటుందని కూడా అనుకుంటున్నా. ఇంకెట్లాంటి మోటివేషన్ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అందులో పేజ్ చేశాను, మనకి పిన్ రావాలంటే కొంచెం కష్టపడ్డాం కాబట్టి ఏదో కొన్ని నాకు తెలిసిన కొన్ని చిన్న టిప్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఓ పెద్ద నాకు అన్నీ తెలుసు అలా నేను ఆడిదేరిన దాని అయితే నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, కొన్ని నేను ఎక్స్పీరియన్స్ అయినవి మాత్రమే షేర్ చేసుకుంటాను. సో నాకు మంచిగా అనిపించినవి మీతో షేర్ చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ అనిపిస్తుందని ఒక చిన్న నమ్మకం అంతే. ఫైనల్గా అయితే మా బాబుకి అయితే ఇప్పుడు అన్నం పెట్టేస్తున్నాను, వేడి చపాతీ, చికెన్ అండ్ పానకం. ఇవాళ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈ వీడియో హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెల్ప్ అవ్వాలి మీకు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నచ్చి వ్లాగ్తో కలుద్దాం. బాయ్.